హలో అందరికీ గ్రీన్ పీస్ పన్నీర్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్, బిర్యానీ ఆకు, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాలు, చెక్క, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమోటాలు, వెన్న, ఉప్పు, జీడిపప్పు, పచ్చి బఠానీ, పన్నీర్ ముక్కలు, 1 గ్లాస్ రైస్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొద్దిగా ఆయిల్. తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను. ముందుగా బియ్యాన్ని కడిగి పెట్టుకుందాము. ఒకసారి కడిగి ఇలా నీళ్ళు పోసి పెట్టుకుందాము, పక్కన పెట్టేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత వెన్న వేసుకోవాలి. ఇది కొద్దిగా కరిగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, బిర్యానీ ఆకు, చెక్క, మిరియాలు, షాజీరా వేసుకోవాలి. యాలకులు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. జీడిపప్పు, ఆనియన్స్ ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేలాగా కలుపుకోవాలి. తర్వాత టమాటో ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఉప్పు, 1 గ్లాస్ సోనా మసూర్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. వాటర్ కుక్కర్లో పోసుకుందాము. వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. బియ్యాన్ని కూడా ఒకసారి కడిగి పెట్టుకుందాము. నిమ్మకాయని ఒక బౌల్లో పిండి పెట్టుకుందాము. ఇలా బాగా ఉడికేటప్పుడు బియ్యాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా నిమ్మకాయ నీళ్ళు, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. లైట్గా కలుపుకోవాలి. గ్యాస్ని కొద్దిగా సిమ్లో పెట్టి కుక్కర్కి మూత పెట్టేసుకుందాము. 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత కుక్కర్ అయితే ఓపెన్ చేసుకుందాము. చూడండి, చాలా బాగా వచ్చింది. హెల్దీ అండ్ టేస్టీగా గ్రీన్ పీస్ పన్నీర్ పలావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా దోసకాయ రైతా చేశాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.